ఈరోజు మన విశ్లేషణను ఒక చిన్న ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలు పెడదాం. చెప్పండి. అంటే సాధారణంగా వ్యక్తిత్వ వికాసం అనగానే మనకు ఏమేమి గుర్తొస్తాయి? పెద్ద పెద్ద నాయకుల జీవిత చరిత్రలు, లేదా స్వామీజీల ఉపన్యాసాలు, అవును. లేదా కార్పొరేట్ గురువులు చెప్పే ఆ సక్సెస్ ఫార్ములాలు ఇలాంటివే గుర్తొస్తాయి. కరెక్ట్. కానీ శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మ గారి అద్భుతమైన ఆలోచనల స్ఫూర్తితో ఈరోజు మనం తీసుకోబోయే మూలాంశం చాలా భిన్నమైనది. ఆయన కుక్క నుండి నేర్చుకునే విషయాలు అనే కోణంలో ఒక వ్యాసం రాశారు. అవునవును. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా సరదాగా అనిపించినా కూడా మన ఇళ్లల్లో తిరిగే ఒక సాధారణ పెంపుడు జంతువును చూసి మనిషి తన వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దుకోవచ్చు అనే విషయాన్ని ఆయన చాలా లోతుగా చర్చించారు. నిజమే. ఇదొక రకంగా మనకు మనం పట్టుకున్న అద్దం లాంటిది కదా. ఖచ్చితంగా. హాస్యంగా అనిపిస్తూనే మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేసే ఒక అద్భుతమైన ప్రయాణం ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రకృతి మనకు నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది, కాని దాన్ని గమనించే తీరిక మనకుండదు. అదే కదా అసలు సమస్య. రాజేంద్ర శర్మ గారు చేసిన ఈ ప్రయత్నం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే మనిషి ఎప్పుడూ తనను తాను చాలా ఉన్నతమైన జీవిగా ఊహించుకుంటాడు. అవును, మనం చాలా గొప్పవాళ్లం అనే ఒక ఫీలింగ్లో ఉంటాం. ఎగ్జాక్ట్లీ. కానీ మన లోపాలను, మనలో ఉన్న కొన్ని అహేతుకమైన ప్రవర్తనలను ఒక కుక్క దైనందిన జీవితంతో పోల్చి చూసినప్పుడు మనం సైకలాజికల్గా ఇంకా ఎంత ఎదగాలో అర్థమవుతుంది. రైట్. ఇది కేవలం ఒక జంతువు గురించిన పరిశీలన కాదు, మానవ మనస్తత్వం మీద చేసిన ఒక డీప్ ఎనాలిసిస్ అని చెప్పొచ్చు. నిజంగా డీప్ ఎనాలిసిస్ అండి. కుక్క ప్రవర్తనలో మనకు కనిపించే ఆ నెగటివ్ లక్షణాల వెనుకున్న సైకాలజీని అర్థం చేసుకుంటే సమాజంలో మనం ఎలా ప్రవర్తించకూడదో చాలా స్పష్టంగా తెలుస్తుంది. కరెక్ట్. ముందుగా ఆ నెగటివ్ లక్షణాల దగ్గరికి వద్దాం. సరే. రాజేంద్ర శర్మ గారు రాసిన కొన్ని పాయింట్స్ చదువుతుంటే నాకు నిజంగా నవ్వు ఆగలేదు. ఏ పాయింట్స్ అంటారు? అదే ఆ కుక్క పని లేకుండా వీధుల్లో అటు ఇటు తిరగడం, ఆ ఎదురుగా ఏ కుక్క కనిపించినా అనవసరంగా గొడవకు దిగడం లాంటివి. అవును. అలాగే ఆ వావి వరుసలు వేని కామం ప్రదర్శించడం, దొరికిన చెత్తనంతా తినడం లాంటివి కూడా ఆయన ప్రస్తావించారు కదా. అదే ఇది చదివినప్పుడు నాకు వెంటనే మన చుట్టూ ఉన్న కొంతమంది మనుషుల ప్రవర్తనే గుర్తొచ్చింది. అంటే రోడ్ల మీద పర్పస్ లేకుండా తిరిగే వాళ్ల గురించి అంటారా? అవును. రోడ్ల మీద ఎటువంటి పర్పస్ లేకుండా తిరిగేవాళ్లు, లేదా ప్రతి చిన్న విషయానికి గొడవ పడేవాళ్లు కనిపిస్తుంటారు కదా. కనిపిస్తుంటారు. ఓకే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. దీన్ని మానసిక కోణంలో కూడా అన్వయించొచ్చు కదా అనిపించింది నాకు. ఖచ్చితంగా అన్వయించొచ్చు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ అసలు సమస్య భౌతికంగా తిరగడం గురించి మాత్రమే కాదు. మరి దేని గురించి? ఒక నిర్దిష్టమైన లక్ష్యం లేనప్పుడు మనిషి మెదడు ఎలా పనిచేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించాల్సిన విషయమే. కుక్క వీధుల్లో ఎలాగైతే పని లేకుండా తిరుగుతుందో ఈ రోజుల్లో మనుషులు డిజిటల్ ప్రపంచంలో అలానే తిరుగుతున్నారు. ఆహా, డిజిటల్ ప్రపంచంలో అంటారు. అవును. సోషల్ మీడియాలో ఎందుకు ఓపెన్ చేశామో తెలియకుండా గంటల తరబడి స్క్రోల్ చేయడం, ఒక పర్పస్ లేకుండా ఇంటర్నెట్లో గడపడం అంతా ఈ మానసికమైన పనిలేనితనమే కదా. నిజమే, ఇది చాలా పవర్ఫుల్ పాయింట్. మెదడుకు ఒక పదునైన లక్ష్యం లేనప్పుడు అది ఇలాగే దారి తప్పుతుంది. దానికి తోడు మీరా గొడవ పడటం గురించి చెప్పారు కదా. అవునవును, అకారణంగా గొడవ పడటం గురించి. ఇది సైకాలజీలో చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. దీన్ని మనం డిస్ప్లేస్డ్ అగ్రెషన్ అని చెప్పొచ్చు. డిస్ప్లేస్డ్ అగ్రెషన్ అంటే మన కోపాన్ని సంబంధం లేని వాళ్ళ మీద చూపించడమే కదా. ఎగ్జాక్ట్లీ అదే. ఇంటర్నెట్లో కామెంట్ సెక్షన్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. ఒకరినొకరు అసలు చూసుకోని వ్యక్తులు కూడా దారుణంగా తిట్టుకుంటూ ఉంటారు. కుక్కలు ఒకదాన్నొకటి చూసుకుని అకారణంగా అరుచుకోవడం లాంటిదే కదా ఇది కూడా. అదే ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం. ఒక వీధి కుక్కకు తన ఉనికిని చాటుకోవాలనే ఒక అభద్రత భావం ఉంటుంది. ఒక రకమైన ఇన్సెక్యూరిటీ. అవును. అందుకే మరో కుక్క రాగానే అరుస్తుంది. మనుషుల్లో కూడా తమ నిజ జీవితంలో ఎదుర్కొనే ఫ్రస్ట్రేషన్, ఆఫీస్లో బాస్ మీద కోపం, లేదా తమ కెరియర్లో ఉన్న అసంతృప్తిని ఇలా తెలియని వ్యక్తుల మీద చూపిస్తుంటారు. ఇది రోజువారీ జీవితంలో చాలా కామన్ అయిపోయింది. రోడ్డు మీద ట్రాఫిక్లో చిన్న గీత పడితే చాలు కొట్టుకునే స్థాయికి వెళ్తారు. కరెక్ట్. వాళ్ళు అక్కడ గొడవ పడుతుంది ఆ చిన్న గీత కోసం కాదు, వాళ్ల లోపల పేరుకుపోయిన ఏవో అసంతృప్తుల కోసం. వావ్, చాలా చక్కగా చెప్పారు. కుక్కలు గొడవ పడటానికి ఒక సహజ సిద్ధమైన ఇన్స్టింక్ట్ కారణం కావచ్చు, కానీ మనుషులు విచక్షణ ఉన్న జంతువులు అయ్యుండి కూడా ఆ స్థాయికి దిగజారడం అనేది నిజంగా రాజేంద్ర శర్మ గారు చెప్పినట్లు మనం తీవ్రంగా ఆలోచించాల్సిన హెచ్చరిక. ఈ ఆలోచన విధానం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి ఆ దొరికిన చెత్తనంతా తినడం అనే పాయింట్ ని ఎలా అర్థం చేసుకోవాలి? దాన్ని భౌతికమైన ఆహారంతో పాటు మానసిక ఆహారానికి కూడా అప్లై చేయొచ్చు. అంటే భౌతికంగా జంక్ ఫుడ్ తినడం గురించి మాత్రమే కాకుండా మన మైండ్ కి మనం ఎలాంటి ఫుడ్ ఇస్తున్నామనేది కూడా ఇక్కడ ముఖ్యమేమో కదా. ఖచ్చితంగా ముఖ్యమే. ఎందుకంటే మనం రోజువారీగా చూసే వార్తలు, వినే పుకార్లు అన్నీ ఒక రకమైన మానసికమైన చెత్తలాంటివే అనిపిస్తుంది నాకు. ఇదే చాలా బరువైన పాయింట్. కుక్కకు విచక్షణ ఉండదు కాబట్టి రోడ్డు మీద ఏది పడితే అది తింటుంది. అవును. కానీ మనిషి తనకి ఏది అవసరమో ఏది అనవసరమో తెలుసుకోగలిగే శక్తి ఉన్నవాడు. అయినా సరే మనం మన మెదడులోకి ఎలాంటి సమాచారాన్ని పంపిస్తున్నామని ఆలోచించుకోవాలి. అంటే పనికిమాలిన గాసిప్స్, నెగటివ్ న్యూస్, ఒకరి మీద ఒకరు వేసుకునే నిందలు, ఇవే కదా మనం రోజూ ఆబగా కన్జ్యూమ్ చేస్తున్నాం. ఇదంతా మానసికమైన చెత్తే.
మన ఆలోచనలకు మనం ఎలాంటి మేత వేస్తే మన వ్యక్తిత్వం అలానే తయారవుతుంది. ఇది వినేవారికి ఒక మంచి రియలైజేషన్. ఒక్కసారి మెదడును ఇలాంటి నెగిటివిటీకి అలవాటు చేశాక రాజేంద్ర శర్మ గారు చెప్పిన ఆ వావి వరుసలు లేని ప్రవర్తన మొదలవుతుంది. అంటే ఇక్కడ వావి వరుసలు అనగానే కేవలం సంబంధాలు మాత్రమే కాదనుకుంటా. అవును, కాదు. నైతిక విలువలకి మన క్యారెక్టర్కి ఉండే హద్దులు కూడా చెరిగిపోతాయి అని అర్థం. ఎప్పుడైతే ఆ హద్దులు చెరిగిపోతాయో మనిషి తన విచక్షణను కోల్పోయి పాతాళానికి పడిపోతాడు. నిజమే. అయితే ఇక్కడ అసలు విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. రాజేంద్ర శర్మ గారు ప్రస్తావించిన మరో అద్భుతమైన పాయింట్ను మనం ఇక్కడ చర్చించాలి. చెప్పండి. కుక్కల భయాల గురించి ఆయన చెప్పిన పాయింటేనా? అదే కుక్కల భయాలు మరియు వాటి పక్షపాత వైఖరి. కుక్కలు లేని ఉన్నట్లు ఊహించుకుని భయంకరంగా అరుస్తూ ఉంటాయని, ఏటో చూస్తూ ఏడుస్తుంటాయని ఆయన రాశారు కదా. అవును, చాలా వివరంగా రాశారు. అలాగే తాను నమ్మిన వాళ్లనే మంచివాళ్లుగా, కొత్తవారిని చెడ్డవాళ్లుగా భావిస్తాయని, ఇష్టమైన వారిపై అతి ప్రేమ, గిట్టని వారిపై అతి ద్వేషం చూపిస్తాయని కూడా ఆయన వివరించారు. ఇది మన సమాజంలో చాలా స్పష్టంగా కనిపిస్తున్న లక్షణమే కదా. ఈ పాయింట్ చదువుతుంటే ఇది అచ్చంగా మనుషుల సైకాలజీకి ఒక నిలువుటద్దమనిపించింది. అసలు ఎటువంటి ఆధారాలు లేకుండా ఊహించుకుని భయపడటం అనేది ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది కదా. అవును, ఆధునిక సమాజంలో దీన్ని మనం యాంగ్జైటీ అంటున్నాం. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. చెప్పండి. రాత్రిపూట నిద్ర పట్టక ఏదో చిన్న ఆరోగ్య సమస్య గురించి ఇంటర్నెట్లో వెతకడం మొదలు పెడతాం. అవును, సిమ్టమ్స్ గూగుల్ చేస్తాం. ఆ లక్షణాలు చదివి రేపు పొద్దునకేదో పెద్ద జబ్బు వచ్చేసిందేమో అని ఊహించుకుని భయపడిపోతుంటారు చాలామంది. ఇది కుక్క గాలిలోకి చూసి అకారణంగా ఏడవడం లాంటిది. ఆహా, ఎంత కరెక్ట్గా సరిపోయిందండి ఈ పోలిక. లేని ముప్పును ఉన్నట్లుగా మెదడు ఊహించుకుని ఒక రకమైన పానిక్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. కుక్కకు భయపడటం దాని సహజగుణం కావచ్చు, కానీ మనం మన ఆలోచనలతోనే మన చుట్టూ ఒక భయంకరమైన వలయాన్ని సృష్టించుకుంటున్నాం. అంటే భవిష్యత్తు గురించి, మన కెరీర్ గురించి, లేదా ఎవరు ఏమనుకుంటారో అనే భయం, ఇవన్నీ కూడా ఆధారాలు లేని ఊహలే అంటారు. ఖచ్చితంగా. దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే ఆ అతి ప్రేమ, అతి ద్వేషం అనేది ఎంత ప్రమాదకరమో కూడా అర్థమవుతుంది. భయంలో నుండే ఈ అతి ప్రేమ, అతి ద్వేషం వస్తాయి. ఎందుకంటే ఆయన రాసిన దాంట్లో తనకు తెలిసిన వాళ్లను మాత్రమే గుడ్డిగా నమ్మడం, కొత్త వాళ్లను ద్వేషించడం అనే పాయింట్ ఉంది కదా. అవును, సమాజంలో కూడా ఈ ఇన్ గ్రూప్, అవుట్ గ్రూప్ బయాస్ విపరీతంగా పెరిగిపోతుంది. కరెక్ట్. కేవలం మా కులం వాళ్లే మంచివాళ్లు, మా మతం వాళ్లే కరెక్ట్, మా సిద్ధాంతం మాత్రమే గొప్పది అనుకుని బయట వాళ్లందరినీ శత్రువులుగా చూసే ఒక సంకుచిత మనస్తత్వం మనుషుల్లో చాలా బలంగా నాటుకుపోయింది కదా. మనం దీన్ని ఇంకాస్త లోతుగా పరిశీలిస్తే మనిషి ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడో అర్థమవుతుంది. కుక్క కేవలం వాసన బట్టి లేదా తన యజమాని అని బట్టి కొత్త వాళ్ల మీద అరుస్తుంది. కానీ మనుషులు అలా కాదు. తమ అభద్రతా భావాన్ని దాచుకోవడానికి ఒక పెద్ద ఐడియాలజీని, అంటే ఒక సిద్ధాంతాన్ని సృష్టించుకుంటారు. అవును, ఇది చాలా తీవ్రమైన విషయం. తమకు ఏకీభవించిన వాళ్ళందరినీ దేశద్రోహులుగానో లేదా సమాజానికి చీడపురుగులుగానో ముద్రవేస్తారు. కరెక్ట్. వాళ్లకు నచ్చని వాళ్లను పూర్తిగా పక్కన పెట్టేస్తారు. తమకు నచ్చిన వాళ్లు ఎన్ని తప్పులు చేసినా వెనకేసుకొస్తారు. నచ్చని వాళ్లు ఎంత మంచి చేసినా భూతద్దంలో లోపాలు వెతుకుతారు. ఇలాంటి కన్ఫర్మేషన్ బయాస్ ఉన్న వ్యక్తులు సమాజ అభివృద్ధికి చాలా పెద్ద ఆటంకం. అంటే మన చుట్టూ మనం గీసుకున్న గిరదాటి ఆలోచించలేకపోవడమే అసలైన అజ్ఞానం అన్నమాట. ఖచ్చితంగా. అతిగా ప్రేమించడం ఎంత బ్లైండ్గా ఉంటుందో అతిగా ద్వేషించడం కూడా అంతే బ్లైండ్గా ఉంటుంది. ఇలాంటి భావోద్వేగాల మధ్య బ్యాలెన్స్ కోల్పోతే వ్యక్తిత్వం అనేది ఎప్పటికీ వికసించదు. సరే, ఇప్పుడు ఈ వ్యాసంలోనే నాకు అత్యంత ఇష్టమైన మరియు చాలా లోతైన అర్థం ఉన్న మరో ఉదాహరణ గురించి మాట్లాడుకుందాం. చెప్పండి, ఏ ఉదాహరణ? దీన్ని నేను ఒక ఆహా మూమెంట్ లాగా ఫీల్ అయ్యాను. ప్రాధాన్యతలు మరియు ప్రలోభాలకు సంబంధించిన పాయింట్ ఇది. ఓ, ఆ బిస్కెట్లు పాత చెప్పు గురించి రాసిన పాయింట్ కదా. అవును, అదే. కుక్కకు ఒక బిస్కెట్ వేసి కాస్త ఆశపెట్టి లంచమిస్తే సులభంగా మన వైపు తిప్పుకోవచ్చు. ఇది ఒక ఎత్తైతే కుక్క చేసే మరో విచిత్రమైన పని ఒకటి ఉంది. చెప్పండి. దానికి ఎటువంటి సారం లేని ఒక పాత చెప్పు దొరికితే దాన్ని పీక్కు తినడానికి ఎంతో కష్టపడుతుంది. పక్కనే మంచి తీపి చెరుకు ముక్క ఉన్నా కన్నెత్తి కూడా చూడదు. నిజమే, ఇది చాలా విచిత్రమైన ప్రవర్తన. ఆ చెప్పును నములుతున్నప్పుడు తన నోటి నుండి వచ్చే రక్తాన్ని ఆస్వాదిస్తూ అది ఆ చెప్పు రుచి అని భ్రమపడుతూ చివరికి పిచ్చి లేపుకుని తనకు ఇతరులకు ప్రమాదకారిగా మారుతుంది. ఇది వినడానికి కొంచెం వికారంగా అనిపించినా ఆ సైకలాజికల్గా చాలా లోతైన అర్థాన్ని ఇస్తోంది. అయితే ఇదంతా చూస్తుంటే మనకు అర్థమయ్యేదేమిటి? మనిషి జీవితానికి ఇంతకంటే పర్ఫెక్ట్ అనాలజీ మరొకటి ఉండదేమో అనిపించింది నాకు. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. ఇక్కడ మనం కంఫర్ట్ జోన్స్ గురించి, టాక్సిక్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఆ సారం లేని పాత చెప్పు దేనికి సంకేతం? దేనికి సంకేతం అంటారా? మన సమయాన్ని, మన ఎనర్జీని పీల్ చేసే అనవసరమైన వ్యాపకాలు, మనకు ఏమాత్రం ప్రశాంతతను ఇవ్వని విషపూరితమైన బంధాలు. ఒక వ్యక్తి తన కెరియర్లో ఎదగడానికి ఎలాంటి ఉపయోగం లేని పనులను చేస్తూ ఉంటాడు. పదే పదే అదే తప్పు చేస్తూ ఉంటాడు. లేదా తనకు పదే పదే బాధను కలిగించే వ్యక్తులతోనే కనెక్షన్ పెట్టుకుని బాధపడుతూ ఉంటాడు. ఎందుకలా చేస్తారు? ఎందుకంటే ఆ పాత చెప్పులాగా అది వాళ్లకు అలవాటైపోయింది. వావ్, ఆ అలవాట్లో పడిపోయి అందులో వచ్చే బాధనే ఎంజాయ్ చేయడం లాంటిదన్నమాట. అవును. ఆ పాత చెప్పును నములుతుంటే నోట్లో నుండి వచ్చే రక్తాన్ని తన సొంత రక్తమని తెలుసుకోలేకపోవడం అనేది ఎంత భయంకరమైన సత్యం చూడండి. నిజంగా
మనుషులు కూడా తమ సొంత శక్తిని ఆరోగ్యాన్ని వృధా చేసుకుంటూ ఆ హడావుడినేదో ప్రొడక్టివిటీ అని ఫీల్ అవుతుంటారు. మరి పక్కనే ఉన్న ఆ తీపి చెరుకునెందుకు వదిలేస్తారు? ఎందుకంటే తీపి చెరుకు అనేది ఒక కొత్త అవకాశం. దాన్ని ఆస్వాదించాలంటే ఆ పాత చెప్పును వదిలేయాలి. కానీ మనిషికి మార్పు అంటే భయం. మార్పును యాక్సెప్ట్ చేయడానికి చాలా కష్టపడతారు. ఆ కొత్త అవకాశం మనకు నిజమైన ఆనందాన్ని, అభివృద్ధిని ఇస్తుందని తెలిసినా కూడా ఆ కొత్త మార్గంలో వెళ్లడానికి భయపడి పాత అలవాట్లకి అతుక్కుపోతాడు మనిషి. అంటే ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి పుస్తకాలు చదవడం, మనల్ని అర్థం చేసుకునే వ్యక్తులతో సమయం గడపడం లాంటివి ఆ తీపి చెరుకు లాంటివన్నమాట. కరెక్ట్గా చెప్పారు. కానీ మన మెదడుకు ఆ పాత చెప్పు ఇచ్చే ఒక రకమైన ఇంటెన్సిటీకి అలవాటు పడిపోవడం వల్ల ఈ ప్రశాంతమైన విషయాలు బోర్ కొడతాయి. ఇది వినేవారికి ఒక అద్భుతమైన రియలైజేషన్. ఇంకో కోణంలో ఆలోచిస్తే ఆ బిస్కెట్ల ప్రలోభం కూడా ఇందులో భాగమే కదా. ఖచ్చితంగా భాగమే. మనకు అద్భుతమైన కెరీర్ ఆప్షన్ ఉన్నా కూడా తక్షణమే వచ్చే చిన్న ప్రయోజనాలకు ఆశపడి దారి తప్పుతుంటాం. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వచ్చే లైక్స్ ని కూడా మనం ఈ బిస్కెట్స్తో పోల్చొచ్చు. చాలా మంచి పాయింట్ పట్టుకున్నారు. ఒక అర్థవంతమైన పని చేయడానికి బదులు క్షణికంగా వచ్చే అటెన్షన్ అనే బిస్కెట్ కోసం మన ఆత్మగౌరవాన్ని సైతం పక్కన పెట్టేస్తుంటారు కొంతమంది. ఈ ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ అనేది మనిషి పతనానికి దారితీసే అతిపెద్ద శత్రువు. విలువలని గుర్తించలేకపోవటం, ప్రలోభాలకు లొంగిపోవడం అనేది మనిషిని ఎలా పతనం చేస్తుందో రాజేంద్ర శర్మ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అవును, బిస్కెట్ కోసం తోక ఊపే కుక్కలాగే లంచాలకు, చిన్న చిన్న పదవులకు ఆశపడి తమ వ్యక్తిత్వాన్ని, వృత్తిధర్మాన్ని దిగజార్చుకునే వాళ్లను మనం సమాజంలో రోజూ చూస్తున్నాం. ఎప్పుడైతే విలువల కన్నా తక్షణ లాభాలకు మనిషి ప్రాధాన్యత ఇస్తాడో అప్పుడే ఆ పిచ్చి లేపుకుని ప్రమాదకరంగా మారడమనేది జరుగుతోంది. సమాజంలో అవినీతి, మోసాలు, అక్రమాలు అన్నీ ఎక్కడ్నుండి వస్తున్నాయి? ఇలాంటి ప్రలోభాలకు లొంగిపోయే మనస్తత్వం నుండే కదా వస్తున్నాయి. అవును. ఒక్క క్షణం ఆగి, నేను పీక్కు తింటున్న పాత చెప్పు ఏంటి, నేను ఆశపడుతున్న బిస్కెట్ ఏంటి అని ఎవరికి వారు ప్రశ్నించుకుంటే చాలా సమస్యలు అక్కడే పరిష్కారమవుతాయి. ఈ చర్చ చాలా తీవ్రంగా మారుతోంది. మనిషిలో ఉన్న ఈ డార్క్ సైడ్ని, ఆ జంతు లక్షణాలను వదిలించుకోవాల్సిన అవసరం ఎంతుందో ఈ విశ్లేషణ ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇదంతా ఒక ఎత్తైతే రాజేంద్ర శర్మ గారు కుక్కలో ఉన్న మంచి లక్షణాలను కూడా ప్రస్తావించారు. అవును, ఇప్పటివరకు మనం కేవలం ఎలా ఉండకూడదో నెగటివ్ విషయాల గురించే మాట్లాడుకున్నాం కదా. ఒక కుక్క నుండి మనం నేర్చుకోవాల్సిన పాజిటివ్ లక్షణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన శ్వాన నిద్ర గురించి ఒక మంచి పాయింట్ చెప్పారు. అవును, ఆ పాయింట్ చాలా ముఖ్యమైనది. మన ప్రాచీన నీతి శాస్త్రంలో విద్యార్థులకు ఉండాల్సిన లక్షణాల గురించి చెబుతూ కాకచేష్ట, బకధ్యానం, శ్వాన నిద్ర తథైవచ అంటారు కదా. అందులో ఈ శ్వాన నిద్ర ప్రాముఖ్యత ఏంటి? కుక్క నిద్రను మనం చాలా సింపుల్గా తీసుకుంటాం కానీ అందులో అద్భుతమైన లైఫ్ లెసన్ ఉంది. శ్వాన నిద్ర అంటే కేవలం తక్కువ నిద్రపోవడం కాదు, అప్రమత్తతతో ఉండటం. అలర్ట్నెస్ అంటారు. అవును, కుక్క నిద్రపోతున్నట్లు కళ్ళు మూసుకుని ఉన్నా కూడా దాని చెవులు ఎప్పుడూ చుట్టూ జరిగే వాటిని గమనిస్తూనే ఉంటాయి. ఒక చిన్న శబ్దం వినబడినా వెంటనే రియాక్ట్ అవుతుంది. నిజమే, కుక్కలు ఆ విషయంలో చాలా ఫాస్ట్గా ఉంటాయి. అభివృద్ధి చెందాలనుకునే వ్యక్తికి, తన జీవితాన్ని మార్చుకోవాలనుకునే వ్యక్తికి ఈ లక్షణం చాలా ముఖ్యం. జీవితంలో విశ్రాంతి తీసుకోవాలి, కానీ ఆ విశ్రాంతి మనల్ని ఉదాసీనంగా మార్చేయకూడదు. అంటే కంఫర్ట్ జోన్లో పడిపోయి మన చుట్టూ ఉన్న అవకాశాలను వదిలేయకూడదు అంటారు. మనం రెస్ట్ తీసుకుంటున్నప్పుడు కూడా మన లక్ష్యం పట్ల ఒక కన్ను వేసి ఉంచాలి. కరెక్ట్. బద్ధకానికి బానిస కాకుండా సమయం దొరికినప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటూనే మైండ్ని ఎప్పుడూ అలర్ట్గా ఉంచుకోవడం అనేది ఈ పోటీ ప్రపంచంలో ఎంతైనా అవసరం. ఇది నిజంగా చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. ఇక ఈ వ్యాసంలో నన్ను బాగా టచ్ చేసిన మరో విషయం కుట్టకున్న కృతజ్ఞత, ప్రేమ. దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. అసలది అందరికీ తెలిసిన విషయమే కదా. అవును, ఒక పూట తిండి పెట్టిన వారిని అది జీవితాంతం గుర్తుంచుకుంటుంది. ఈ లక్షణాన్ని మనుషులతో పోలిస్తే చాలా ఆశ్చర్యం వేస్తోంది. ఇక్కడే మనిషి అహంకారం, ఒక సాధారణ జంతువుకున్న స్వచ్ఛత మధ్య ఉన్న వ్యత్యాసం బయటపడుతుంది. మనిషికి అద్భుతమైన మెదడు ఉంది, జ్ఞాపకశక్తి ఉంది. కానీ తనకు సాయం చేసిన వారిని చాలా ఈజీగా మర్చిపోతాడు. అవును, అవసరం తీరాక వారిని మోసం చేయడానికి కూడా వెనుకాడడు. ఏదైనా దొరికితే తనకే కావాలి అనుకునే స్వార్థ మనిషిది. కాని ఒక కుక్కకు మనం కొంచెం ప్రేమను చూపిస్తే చాలు, అది తన ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి సిద్ధపడుతుంది. నిజమే, చాలా అన్కండిషనల్ లవ్ అది. ఆ నిస్వార్థమైన ప్రేమను, కృతజ్ఞతాభావాన్ని మనుషులు అలవర్చుకుంటే ఈ ప్రపంచంలో సగం సమస్యలు మాయమైపోతాయి కదా. వ్యక్తిత్వ వికాసమంటే ఏదో కొత్త స్కిల్స్ నేర్చుకోవడం కాదు, మనలోని ఇలాంటి బేసిక్ హ్యూమన్ వాల్యూస్ని బతికించుకోవడం. చాలా చక్కగా వివరించారు. ఈ మొత్తం విశ్లేషణను చూస్తుంటే ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి జీవిలోనూ ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఉంటాయని స్పష్టంగా అర్థమవుతోంది. అవును, ప్రకృతిలో దేనికి పూర్తి పర్ఫెక్షన్ లేదు కదా. కుక్కలో పనికిమాలిన నెగిటివ్ లక్షణాలున్నాయి, అలాగే మనల్ని ఆశ్చర్యపరిచే అద్భుతమైన సుగుణాలు కూడా ఉన్నాయి. ఈ రెండింటిని చూసి మనలోని మైనస్లను ఎలా తగ్గించుకోవాలి, ప్లస్లను ఎలా పెంచుకోవాలి అని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవడమే అసలైన వ్యక్తిత్వ వికాసం. రాజేంద్ర శర్మ గారి ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం కూడా అదే. మనం మన చుట్టూ ఉన్న పరిసరాల నుండి, ఆఖరికి మూగజీవుల నుండి కూడా ఎంత గొప్ప పాఠాలు నేర్చుకోవచ్చో ఇది నిరూపిస్తుంది. నిజంగానే ఇది చాలా గొప్ప పాఠం.
ఒక కుక్క అనవసరంగా అరిచినప్పుడు లేదా పాత చెప్పును పీక్కు తింటున్నప్పుడు మనకెంత వికారంగా అనిపిస్తుందో మన ప్రవర్తన కూడా అలానే ఉంటే ఇతరులకు కూడా అంతే వికారంగా అనిపిస్తుంది కదా అనే ఒక సెల్ఫ్ అవేర్నెస్ మనలో రావాలి. కరెక్ట్. సెల్ఫ్ అవేర్నెస్ చాలా ముఖ్యం. లక్ష్యం లేని సమయం వృధా, అకారణ ద్వేషం, ప్రలోభాలకు లొంగిపోవడం లాంటి లక్షణాలను వదిలేయాలి. అదే సమయంలో దానిలో ఉన్న అప్రమత్తత, కృతజ్ఞత లాంటి పాజిటివ్ లక్షణాలను మన జీవితంలోకి స్వీకరించాలి. ఈ లోతైన చర్చ మనందరికీ ఒక మంచి కనువిప్పు లాంటిది. మన చుట్టూ ఉన్న చిన్న చిన్న జంతువుల ప్రవర్తనను పరిశీలించడం ద్వారా కూడా మనం ఎన్నో గొప్ప జీవిత పాఠాలు నేర్చుకోవచ్చు అని వినేవారి మనసులకు హత్తుకునేలా ఈ విశ్లేషణ సాగింది. అవును, ఇది చాలా ఉపయోగపడే చర్చ. అయితే ఈరోజు మన విశ్లేషణను ముగించే ముందు ఒకసారి ఆలోచిద్దాం. ఈ మూల వ్యాసంలో లేనిది కానీ దాన్ని కొనసాగింపుగా వినేవారిని ఆలోచింపచేసే ఒక సరికొత్త ప్రశ్నతో ముగిద్దామనుకుంటున్నాను. ఆ ప్రశ్న ఏంటో వినాలని చాలా ఆసక్తిగా ఉంది. చెప్పండి. కుక్క ప్రవర్తనలోని లోపాలను చూసి మనం ఎలా ఉండకూడదో నేర్చుకుంటున్నాం కదా, కానీ మనుషులమైన మనం ఎప్పుడూ మనలోని నెగటివ్ లక్షణాలను దాచుకుని బయట ప్రపంచానికి మంచివారిగా నటించడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాం. అవును, ఒక ముసుగు వేసుకుని బతుకుతుంటాం కదా. అదే కదా. కానీ ఒక కుక్క ఎప్పుడూ తన సహజత్వాన్ని దాచుకోదు. అది కోపమొస్తే అరుస్తుంది, ప్రేమ వస్తే తోకోకుతుంది. కానీ ఎవరినీ మోసం చేయడానికి ఏ కుట్రలూ చేయదు. నిజమే, అందులో ఉన్న స్వచ్ఛత అది. బహుశా మనలోని లోపాలను నిజాయితీగా అంగీకరించి వాటిని దాచకుండా సరిదిద్దుకునే ఆ స్వచ్ఛమైన ఆత్మావలోకనం కూడా మనం ఆ మూగజీవి నుంచి నేర్చుకోవాలేమో కదా. ఖచ్చితంగా నేర్చుకోవాలి. మనం ముసుగులను తీసేసి మనం ఎలా ఉన్నామో అలా మనల్ని మనం అంగీకరించినప్పుడే నిజమైన అభివృద్ధి మొదలవుతుంది. అద్భుతంగా చెప్పారు. ఈ అద్భుతమైన ఆలోచనతో ఈనాటి మన లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో మీ ముందుకొస్తాం. కీప్ థింకింగ్ అండ్ కీప్ గ్రోయింగ్.